అంతిమ లబ్ధిదారు అని అంటున్నారు కానీ ఎక్కడా కూడా నా ప్రమేయం కానీ నా సంతకాలు కానీ నా పర్మిషన్లు కానీ నాకు చేరినట్లుగా కానీ ఎటువంటి ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ఇటువైపు చూస్తే పరిస్థితులు ఏమో జగన్కి వ్యతిరేకంగానే కనబడుతున్నట్టున్నాయి. అంతిమ లబ్ధిదారు అనేది దొరకలేదు ఇప్పటి వరకు కూడా. అంతిమ లబ్ధిదారు ఎక్కడికి పోయినాయి, ఈ నగలెట్టి పోయినాయి. ప్రాథమికంగా సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధించినటువంటి చిప్పులు కానీ ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సాఫ్ట్వేర్లు కానీ ఎక్కడా లేవు. బికాజ్ ఆఫ్ దేర్ ఈజ్ నో డిజిటల్ పేమెంట్స్. డిజిటల్ పేమెంట్లు ఉంటే ఖచ్చితంగా అవి అవి ఎక్కడైనా కూడా తేలిగ్గా బయటపడేవి. అంటే తేలిగ్గా కూడా బయటపడేవి కాదు, వెతికితే బయటపడేవి. అంతేగాని ఇది స్కామ్ అని గుర్తించిన తర్వాత మాత్రమే ఏదైతే ప్రభుత్వం దాంట్లో సేకరించడానికి సమాచారం సేకరించడానికి ముందుకు వచ్చింది. అదర్వైజ్ ఇప్పుడు సిఐడి ఉంది, సిఐడి అయితే కేసు లేదు, ఆధారాలు లేవని చేతులు ఎత్తేసింది. సిట్టు లోతైన దర్యాప్తు చేసింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి, ఈ కేసిరెడ్డి వీరందరినీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది అంటున్నారు కాబట్టి సిట్ అధికారులు, మరి ఈ పరిస్థితుల్లో మేము ఎటువంటి సడలింపులు ఇవ్వలేము, బెయిల్ అనేటటువంటిది ఇప్పుడు సాధ్యం కాదు. మేము ఇప్పుడు ఈ దర్యాప్తుకి సంబంధించి మేము అడ్డుపడిన వారం అవుతాం. అందుకని న్యాయస్థానం ఏదైతే ప్రాథమిక దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది, కీలక దశలో ఉంది అంటున్నారు కాబట్టి దర్యాప్తు సంస్థలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వలేము. ప్రస్తుతానికి కస్టడీకి ఆమోదించాల్సినటువంటి ఏదైతే ఆమోదించాల్సినటువంటి డిమాండ్స్ మీ యొక్క ఈ పిటిషన్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీరందరినీ కూడా ఇక ఈ కృష్ణమోహన్ రెడ్డి వీరందరినీ కూడా కస్టడీకి ఇవ్వడం జరిగింది. మరి ఇదే కన్సర్న్లో జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పదు అనిపించేటటువంటి పరిస్థితులు అయితే కనుక కళ్ళకు కడుతున్నాయి. ఇదే సమాచారం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి 3,200 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఈ 3,200 కోట్ల రూపాయలు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇందులో కింగ్ పిన్గా ఉన్నాడు. బిగ్ బాస్ ఆయనే. ఏదైతే తొలి నుంచి కూడా ఈ కేసులో బిగ్ బాస్ ఎవరు అనేటటువంటిది బిగ్ బాస్ టైటిల్ తోటే నడుస్తుంది ఈ స్కామ్ మొత్తం కూడా. మరి ఆ బిగ్ బాస్ ఆయనే, అంతిమ లబ్ధిదారు ఈయనే అని మేము విశ్వసిస్తున్నాం. మరి ఈ క్షణంలో ఆయనను అరెస్ట్ చేసి మాకు కస్టడీకి ఇవ్వకపోతే, కస్టడీ ఏదైతే ఎంక్వైరీ చేయకపోతే మాకు అసలు లబ్ధిదారు ఎవరనేది మేము కనిపెట్టలేం. కాబట్టి మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి న్యాయస్థానంలో డిమాండ్ చేయొచ్చు సిట్.